సో ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. ఈ డీలిమిటేషన్‌కి సంబంధించి ఏమనుకుంటున్నారు? మాట్లాడదాం. అది ఈ డీలిమిటేషన్‌కి సంబంధించి అంటే మీరు స్వాగతిస్తున్నారా? లేకపోతే ఏం చెప్తారు దీనికి? ఇది ఒకటి మంచి ప్రాసెసే. కానీ ఓవరాల్‌గా ఈ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాపర్‌గా చేయలేదు. ఒకటి చట్టబద్ధత లేకుండా చేశారు. ఎటువంటి గైడ్‌లైన్స్ ఫాలో కాకుండా వాళ్ళ రీతిగా బౌండరీస్ అనేది సెట్ చేసి ఏదో వాళ్ళకేదో డెడ్‌లైన్ ఉందని డిసెంబర్ 31 వరకే మేము సెన్సస్ గురించి ఇవ్వాలని చెప్పేసి ఇష్టానురీతంగా ఒక ఆఫీస్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లు పెట్టుకొని గూగుల్ మ్యాప్స్ నుంచి వాళ్ళు బౌండరీస్ తీసుకొని ఏరియాస్ని డివైడ్ చేయడం జరిగింది. దానివల్ల చాలా నష్టపోతున్నాము. మా నియోజకవర్గం సికింద్రాబాద్. దాంట్లో సీతాఫల్ మండి మేజర్. దాంట్లో సీతాఫల్ మండి డివిజన్ 60,000 ఓటర్స్ ఉన్నారు. సో దాన్ని డివైడ్ చేసి చిలకలగూడ మరి సీతాఫల్ మండి చేయడం జరిగింది. అదే కాకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీని ఒక్కటే ఎమ్మెల్యే ఉంటుండే మాకు సికింద్రాబాద్. ఇప్పుడు ఈ బౌండరీస్ కలపడంతో 5 ఎమ్మెల్యేలు అవుతున్నారు. ముషిరాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్, ఉప్పల్ మరియు కంటోన్మెంట్ వీళ్ళందరూ కలిపి ఒక 5 ఎమ్మెల్యేలు మా ఆ బౌండరీస్ యాడ్ అవుతున్నాయి. దానివల్ల రేపటి రోజున ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలే కానీ ప్రోటోకాల్ ఇష్యూసే కానీ చాలా జరిగే ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట కూడా ఏంటంటే ఒక మ్యాప్ చూపించి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. దీనివల్ల కేవలం ఈ ఓవైసీ ఏరియాలోనే ఎక్కువ అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మ్యాప్ చూడండి, దీంట్లో ఎటువంటి క్లారిటీ లేదు. జస్ట్ వాళ్ళు ఏం చేశారు, జస్ట్ డివిజన్ నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త డివిజన్స్ ఇవన్నీ, పాత డివిజన్స్ కాదు. ఏసీ ఇక్కడ ఏం మెన్షన్, దిస్ మ్యాప్ ఇస్ ప్రిపేర్డ్ ఫర్ ది రిప్రజెంటేషన్ పర్పస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అథెంటిక్ కాపీ అని అన్నారు. అంటే జస్ట్ అంతే, ఇది అథెంటిక్ కాదు. సో అథెంటిక్ ఫస్ట్ ఇవ్వమని మేము అంటున్నాం. ఫస్ట్ మీరు ప్రాపర్గా ఏది చేయాలనుకుంటున్నారు అనేది మేము ఇవ్వమంటున్నాం. అది కరెక్టా కాదా అని మేము చెప్తాం. ఇప్పుడు ఇష్టంగా వాళ్ళ ఇష్టంగా వాళ్ళ అవసరాలను బట్టి బౌండరీస్ సెట్ చేసుకొని ఇచ్చే వరకు మాకు అసలు ఎటువంటి అర్థం అవ్వదు. ఈ ఏరియాకి ఎక్కువ లాభం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇదంతా కూడా ఓవైసీ ఏరియా, ఎంఐఎం ఏరియా కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉపకారం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఈ మ్యాప్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఎవరికి లాభం చేస్తుందా, ఎవరికి నష్టం అవుతుందా అనేది మాకు క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గానే చేస్తున్నట్టే మాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి ఆల్ పార్టీ మీటింగ్ జరగలేదు. ఏ ఎమ్మెల్యేని, ఏ ఎమ్మెల్సీని కన్సల్ట్ చేయలేదు, ఏ కార్పొరేటర్ని కన్సల్ట్ చేయలేదు, ఏ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి కన్సల్ట్ చేయలేదు. కేవలం కూర్చొని వాళ్ళు డిసైడ్ అయ్యి ఈ ఏరియాస్ వస్తాయి, ఈ ఏరియాలలో ఈ బౌండరీస్ అని చెప్పేసి వాళ్ళు జస్ట్ ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్స్ ఇచ్చారు. సో ఆ బౌండరీస్ వెళ్ళి మేము చూసిన దగ్గర అంతటా కూడా వేరే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాకు యాడ్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా చెప్పడం ఏంటనంటే ఇది రేపటి రోజున మళ్ళీ మారుతాయి, ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేలు డివైడ్ అయిపోతాయి. మరి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? అదేదో ఎమ్మెల్యే టైంలోనే చేస్తే అప్పుడు అందరికీ క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు చేయడం? ఎమ్మెల్యేలు డివైడ్ అయిన తర్వాత మీరు చేయాలని ఉంటుందని మేము కూడా ఇప్పుడు సెంట్రల్ కూడా అదేం చెప్తా ఉంది. మీరు 2034కి కదా ఎమ్మెల్యేల డివిజన్ వచ్చేది కూడా అనేది కేంద్ర ప్రభుత్వం క్లారిటీ 2028లో 28కి అవ్వదంటుంది. ఇప్పుడు జనగణన ఏదైతే స్టార్ట్ చేసిందో ఈ జనగణన వల్ల ఈ 2028 ఎలక్షన్లో ఈ ఎమ్మెల్యే ప్రాసెస్ అనేది జరగదు. సో 2034కి సో ఈ ఎన్నికల్లో అమలు అవుతుంది అనేది లాంగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఎవరికి లబ్ధి చేయడానికి చేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. యాక్చువల్గా అయితే 27 మున్సిపాలిటీలు కలుపుతున్నారంటే మేము అవి కలుపుకొని 300 డివిజన్లు అనుకున్నాం. కానీ ఉన్న డివిజన్లనే డివైడ్ చేసి వాటిని 300 చేస్తారని మేము అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ చేసిరే అనుకోండి, కన్సర్న్ అయినా తీసుకోవాలి కదా. ఇప్పుడు ప్రధానంగా 10 సంవత్సరాల పాటు నేను నా టర్మ్ ఆల్మోస్ట్ 10 years, 8.5 years వరకు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం, ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు మాకు ఎటు పోనే పరిస్థితి, సగం అటు పోయింది, సగం ఇటు పోయింది. సో రేపు పొద్దున కొత్త ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ పోయి మేము ఏం చెప్పాలా? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒకవేళ టికెట్ ఇచ్చినా, కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏం జరిగింది ఏంటిదని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు నెల కింద 2 కోట్ల బడ్జెట్ అని చెప్పడం జరిగింది. ఆ 2 కోట్లు ఏడబెట్టాలి. ఇప్పుడు డివైడ్ అయిపోతుంది డివిజన్. ఇన్ఛార్జ్ మంత్రి గారికి 1 కోటి ఇచ్చారు, మాకు 1 కోటి ఇచ్చారు. సరే మా అవేర్నెస్ ఉన్న ప్రకారం ఇచ్చినాం. ఖచ్చితంగా ఏడబెట్టినా కూడా సికింద్రాబాదే. కానీ ఎవరైనా కూడా ఏ క్యాండిడేట్ అయినా కూడా ఎక్కడ నిలబడుతున్నారో అక్కడే ఇవ్వాలని కోరుకుంటారు. మేయర్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు, మీరు ప్రజాప్రతినిధులు, మీరు ఎక్కడైనా పెట్టచ్చు, కాన్స్టిట్యున్సీలు ఎక్కడ పెట్టినా కూడా డెవలప్మెంట్ అని అంటున్నారు. మేయర్ గారు అట్లా పెడతారా? ఇప్పుడు ఆమె ఏరియా కూడా డివైడ్ అయింది. ఖచ్చితంగా ఆమె ఎక్కడ కంటెస్ట్ చేయాలనుకుంటుంది అక్కడే ఆ నిధులు ఖర్చు చేయాలా. రేపు పొద్దున ఓట్లకు అడగడానికి పోయినప్పుడు నేను ఈ పని చేయించడానికి చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టి ఎటువంటి క్లారిటీ లేకుండా ఏమంటారు బడ్జెట్ ప్రాపర్గా చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మా టర్మ్ అయిపోగానే
తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరుగుతుంది, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే క్లారిటీ ఇస్తామన్నారో ఇప్పుడు మేయర్కి కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కానీ మీరు కూడా చెప్పడం జరిగింది కదా, దీన్ని యాక్సెప్ట్ చేసిరా మేయర్ లేకపోతే మళ్ళీ? ఈరోజు ప్రధాన మీటింగ్ కూడా వాళ్ళు పెట్టడం ఏంటంటే, మీరు ఇచ్చిన అబ్జెక్షన్స్ సజెషన్స్ని బేస్ చేసుకొని మేము రిప్లైస్ ఇస్తాము, దాన్ని కన్సిడర్ చేస్తామని కౌన్సిల్లో చెప్పారు. ఈ కౌన్సిల్లో చెప్పారంటే ఖచ్చితంగా చేయాల్సిందే, చేయకపోతే ఖచ్చితంగా దానికి కావాల్సిన అంటే లీగల్గా ఎట్లా పోవాలనేది డెఫినెట్గా మేము పోతాం. అండ్ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు పాయింట్ టు పాయింట్ కాన్స్టిట్యూషన్లో ఎట్లా ఉంది, కాన్స్టిట్యూషన్లో ఎట్లా డీలిమిటేషన్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంది, దాని ప్రాసెస్ ఏంది అనేది చెప్పడం జరిగింది. మీరు ఆ ప్రకారం చేయలేదు, ఆ ప్రకారం చేసిన తర్వాత డీలిమిటేషన్కి ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు ప్రజలకి చెప్పి మనము రిజర్వేషన్సే కానివ్వండి, డివిజన్ వైజ్ పాపులేషనే కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ తప్పు అన్నప్పుడు ఇదంతా కూడా నిజంగా తప్పే ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది. అంటే ఏదో టైం పాస్కి ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సీతాఫలం మండి విషయానికి వస్తే దాదాపు 60,000 వార్డులు ఉన్నాయంటారు, మీరే చెప్తా ఉన్నారు. 60,000 ఓట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటారు, జనాభా దామాషి ప్రకారం 30 నుంచి 40,000 ఓట్లకి ఒక బూత్ చేస్తా అంటున్నారు, వార్డ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు దీనివల్ల మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేస్తా అని వాళ్ళు చెప్పట్లేదు. అట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏరియాస్ కలిపారు కదా, మేము దాన్ని చెక్ చేస్తే ఇప్పుడు వేరే దగ్గరనేమో 20,000 ఉంటాయి, నాకు 40,000 ఉంటాయి, ఇంకొకరికి 60,000 ఉంటాయి, ఇంకొకరికి 70,000 ఉంటాయి. అట్లా చాలా మంది పాపులేషన్ ప్రకారం తీసుకోలేదనే చెప్తున్నారు. ఓన్లీ బౌండరీస్ ప్రకారమే తీసుకున్నాము, పాపులేషన్ ఇంకా మేము చేయలేదు అని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇన్ కేస్ పాపులేషన్ వైజ్ తీసుకుంటే ఈక్వల్గా తీసుకుంటే అప్పుడు బడ్జెట్ వైజ్ అయినా, డెవలప్మెంట్ వైజ్ అయినా, ఓటర్స్ వైజ్ అయినా కూడా మాకు ఈజీగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సికింద్రాబాద్ 2,41,000 ఓటర్స్ ఏమో ఉన్నారు. దాని ఇన్ కేసు ఇప్పుడు కొత్తగా 8 డివిజన్లు తీసుకుంటే ఒక్కొక్క డివిజన్కి 30,125 ఓట్లు డివైడ్ అవుతాయి. సో ఆ లెక్క ప్రకారం తీసుకుంటే ఖచ్చితంగా ఈజీగా మేము పబ్లిక్కి సర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గతంలో ఎక్కువ ఉండే కాబట్టి కొంచెం అటు ఇటు అయింది, అయినప్పటికీ మేము ప్రజలకి అందుబాటులో ఉన్నాం, చేయగలిగినాం, చేసాం. ఇప్పుడు కూడా చేయడానికి ఎట్లా చేసినా కూడా మేమైతే సిద్ధంగాను, కానీ ఏం చేసినా కూడా చట్టబద్ధతతోటి ఆ కాన్స్టిట్యూషన్లో ఏ లెక్క ఉందో అదే ప్రకారం చేయాలి. మరి కొంతమంది సభ్యులు లేపి మరి గతంలో ఎట్లా చేసిర్రు అంటే ఎవరి ఆమోదించిండ్రు అది 2015లో అప్పుడు కార్పొరేటర్స్ ఎవరు లేరు, అప్పుడే 2014లో గవర్నమెంట్ ఫామ్ అయింది. త్రూ కోర్టు ఏదైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏమంటారు లోకల్ బాడీ పెట్టాలని, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడుకొని అందరు పార్టీలను పిలిపించుకొని వాళ్ళ ఆమోదం తీసుకున్న తర్వాత పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు 100 డివిజన్లను 150 చేసి ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పబ్లిక్ ఒక సిస్టమ్కి అలవాటు పడినరు. ఇప్పుడు వారికి అందరికీ తెలుసు ఏ నియోజకవర్గంలో ఏ జోన్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయింది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఈ లెక్క కూడా తీసుకుంటే అంటే ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా అది కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఒక మాట చెప్పండి, అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం ఇది కొంత స్టాటిక్ ప్లే చేస్తుంది అనుకోవచ్చా గవర్నమెంట్? ఎందుకంటే మీ మీద ఎఫెక్ట్ ఉంటుందా వచ్చే ఎన్నికల్లో డీలిమిటేషన్ జరుగుంటుంది? డెఫినెట్గా పొలిటికల్గానే వీళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్కి పట్టు లేదు. వాళ్ళ పట్టును అంటే చూపించాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని కొత్త డివిజన్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ క్యాండిడేట్లను గెలిపించుకునే ప్రయత్నమే ఈ డిలిమిటేషన్ ప్రాసెస్. దానికి ప్రజలని మద్దతు తెలపకుండా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధుల మద్దతు తీసుకోకుండా, పొలిటికల్ పార్టీ మద్దతు అంటే ఏమంటారు సజెషన్స్ తీసుకోకుండా ఇష్టారీతంగా చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి లీగల్గా. ఎప్పుడు లేనట్టుంది కదా మీరు జిహెచ్ఎంసీ దీనికి ఎప్పుడు కూడా కౌన్సిల్కి ఉందా? ఎప్పుడు లేదండి. మరి ఎందుకంటే ఇంత పెద్ద సెక్యూరిటీ పెట్టి మరి వాళ్ళు ఎప్పుడైనా కూడా మేము ఇక్కడికి వచ్చినప్పుడు కార్పొరేటర్లనే కానీ ఇంకెవరినే కానివ్వండి ఇట్లా మొత్తం సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయకపోతుండే, మమ్మల్ని చూసి కార్పొరేటర్ అని పంపించేస్తుండే. ఇప్పుడు కంప్లీట్గా ఎవరైతే లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారో ఇంచు చెక్ చేసి మమ్మల్ని లోపలికి పంపిస్తున్నారు. ఎందుకు మేము దొంగలమా, లేదంటే బాంబులు పట్టుకొని వచ్చినామా, లేదంటే మేయర్ గారి సీట్ కింద ఏమైనా బాంబు పెడతామా, ఎందుకు భయపెడుతున్నారు? అదే మాకు అర్థం అవ్వట్లేదు. ఇంత సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరమే లేదు, ఇక్కడ అంత భయపడుతున్నట్టున్నారు. పబ్లిక్ కాదు, రిప్రజెంటేటివ్సే కౌన్సిల్కి రెగ్యులర్గా వస్తాము, వారి ఏమంటారు సజెషన్సే కానివ్వండి, రిక్వైర్మెంటే కానీ ఏది ఉన్నా కూడా చెప్పే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. గతంలో కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు మేయర్ గారే, బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఉండే, అప్పుడు కూడా సెక్యూరిటీ ఉన్నారు కానీ ఇంతగానం లేకుండా. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మేయర్ పోడియం మీదకి పోవడము, లేదంటే మేయర్ ఛాంబర్కి పోయి అక్కడ ఉన్న కొన్ని వస్తువులని తీసేసినా కూడా కొద్దిగా సానుకూలంగా దాన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ
మొత్తం పోలీసులను పెట్టి పరిపాలన చేయాలని అనుకోలేదు. మీరు మొత్తం ఇక్కడే కాదు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ వాళ్ళు పోయిన ప్రతి దగ్గర పోలీసు వాళ్ళని పెట్టుకొని పరిపాలన నడిపిస్తున్నారు తప్ప ప్రజలని ఇలాంటి ఏదైనా అనౌన్స్మెంట్ చేసే ముందే ఇదే కాదు వాళ్ళు పోయి ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలన్నా ప్రజలు వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తారు. నువ్వు ఏం చేసినావు 2 ఏళ్లలో ఏం చేయలేదు. అప్పుడు ప్రజలు కనిపించారు, మీరు వాళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళే ఉంటారు. సో ఇది కూడా ఇక్కడ కూడా జిహెచ్ఎంసీలో కూడా అదే జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది. సో ఇది సమల హేమ గారితో ఫేస్ టు ఫేస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.